హాయ్ గైస్, జాబ్ వచ్చేసింది అని చెప్పి ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే జాబ్ అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే, అంటే తొలి అడుగు మాత్రమే. చాలా మంది స్టూడెంట్స్ కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సార్ నేను ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే చాలా మంది అన్నయ్య అని పిలుస్తారు. సో ఈ కోర్స్ నేర్చుకున్నాను, నేను ఈ కోర్స్ నేర్చుకుంటాను, ఈ కోర్స్ నేర్చుకుంటే హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అవ్వవచ్చా అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది చూస్తే మీరు ఈ కోర్స్ బాగుందంటారు, ఈ కోర్స్ బాగుందంటారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ రెండింటికి ఇక్కడ క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక కోర్స్ నేర్చుకున్నారంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ప్రైవేట్ ఇండస్ట్రీలో కానీ ఒక కోర్స్ నేర్చుకొని నేను జీవితాంతం ఈ కోర్స్తో బతికేస్తాను అనేది రాంగ్ స్టెప్ అండ్ ఆల్సో రాంగ్. అసలు ఆ మెథడే రాంగ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఈ ఫస్ట్ స్టెప్ అన్నాను కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనము స్టార్టింగ్ శాలరీ ఒక 3 లక్షల ప్యాకేజ్ తీసుకుందాం అనుకుంటే ఈ 3 లక్షల ప్యాకేజ్ని నెక్స్ట్ 5 yearsలో లేకపోతే 3 yearsలో 10 lakhs ఎలా చేసుకోవాలో 12 lakhs ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. అందుకే ఫస్ట్ స్టెప్ అన్నాను. ఇంకొక విషయం, ఎందుకు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి అంటున్నానంటే, దానికి శాలరీ పెరగడానికి లింక్ ఏంటి అంటే, మీరు ఒక పనిని నేర్చుకున్నారు, ఒక కోర్సు నేర్చుకున్నారు. అస్యూమ్ దట్ మీరు ఫుల్ స్టాక్ పైథాన్, మీన్ స్టాక్, మెన్ స్టాక్, .NET నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను అంటే ఒక .NET కోర్స్ నేర్చుకున్నాను. .NET లో బాగా ఎక్స్పర్టైజ్ అయ్యారు. ఒక 3 సంవత్సరాలకి మీకు చాలా బాగా వర్క్ వచ్చేసింది. మీకు శాలరీ కూడా 10,000 నుంచి 50,000కి వెళ్ళిపోయింది. శాలరీ కూడా 10,000 నుంచి 50,000కి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు 10,000 నుంచి 50,000కి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ పెరగడానికి మీరేం చేయాలి? ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను, చాలా కామన్ సెన్స్ అప్లై చేస్తే మీకు కూడా విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అదే స్కిల్తో ఉన్నారు, అదే .NETతో ఉన్నారు, అప్డేటెడ్ అవ్వలేదు. .NET నెక్స్ట్ వర్షన్స్ వచ్చినా మీరు అప్డేట్ అవ్వలేదు. కాకపోతే అది బాగా పని చేస్తుంది, బాగా చేస్తున్నారు. అప్పుడు మీరు అప్పుడు ఒక కంపెనీ ఏమాలోచిస్తుంది, దీనికి నేను నెలకి 50,000 అంటే సంవత్సరానికి 6 లక్షలు 7 లక్షలు ఇచ్చే ప్యాకేజ్ ఇచ్చే బదులు అదే ప్యాకేజ్ ఇద్దరి నుంచి చేయించుకోవచ్చు కదా నేను ఫ్రెషర్ని తీసుకొని. ఎందుకంటే ఫ్రెషర్ డే 1 రోజు ఏ పని చేస్తున్నాడో ఈ రోజు కూడా 3 సంవత్సరాల తర్వాత కూడా అదే పని చేస్తున్నాడు. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకొంచెం ఫాస్ట్ గా పని చేస్తున్నాడు. 6 నెలల్లో సరైన షార్ప్ క్యాండిడేట్ దొరికితే 6 నెలల్లోనే షైన్ అవుతాడు. 6 నెలల్లో మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తాడు. నాకు ఇక్కడ శాలరీ కటింగ్ అవుతుంది కదా అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తారు. అందుకనే చెప్పేది, ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్, ఎప్పుడు కూడా ఈ కోర్స్ అనేది, ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకున్నారనేది జస్ట్ సింగిల్ స్టెప్. సో అందుకనే కొంచెం వెయిట్, అంటే ఫస్ట్ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. కంపెనీస్ ఈ విధంగా ఆలోచిస్తాయి. చాలా మంది సాఫ్ట్వేర్ అప్డేటెడ్ అవ్వకపోతే చాలా మందికి జాబులు పోయాయి. కానీ రెసిషన్లో కానీ ఇలాంటి వాళ్ళని ఫస్ట్ తీసేయడానికి అవకాశం ఉంటుంది. రెసిషన్ అంటే ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ రెసిషన్ అంటే రివర్స్ ఫాల్లో ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది, కంపెనీ గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉండడం. అప్పుడు ఇలాంటి పర్సన్స్ని, కీ పర్సన్స్ని ఉంచుతారు. అంటే వీళ్ళని కూడా కంప్లీట్గా ఉంచుతారు అని చెప్పలేం, కానీ అది డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ అగైన్. బట్ మీరు ఆలోచించాల్సింది, ఇక నాకు ఉద్యోగం వచ్చేసింది, నాకు ఇంకా తిరుగులేదు అని ఎప్పుడు రిలాక్స్ అవ్వద్దు. ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ 3 yearsలో మీ టార్గెట్ ఎయిమ్ ఫర్ 10 lakhs మినిమం. ₹1,00,000 లేకపోతే ఈరోజు బతకలేరండి. ₹1,00,000 లేకపోతే ఈరోజు బతకలేదు. ఆ ₹1,00,000 టార్గెట్ నువ్వు తెచ్చుకున్న రోజు నువ్వు ఒక సెక్యూర్డ్ లైఫ్ అని నేను చెప్పలే, కానీ కొంచెం కంఫర్ట్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు. ఇక్కడ ఏదో ₹1,00,000 వస్తే నువ్వు ఏదో పెద్ద పెద్ద డబ్బు బాగా విపరీతమైన ఆశ ఉన్నట్లు కాదు. ఒక సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఈ రోజుల్లో సిటీలో, మెట్రో సిటీలో ఎక్కడైనా కానీ ఒక 1 lakh అనేది కామన్. ఒక 50,000 అనేది మినిమం బేసిక్స్ నీడ్స్. ఒక 50,000 కూడా సేవింగ్ లేకపోతే నీకేమైనా ఇబ్బంది వస్తే అలా. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎప్పుడు కూడా జాబ్ రాగానే రిలాక్స్ అవ్వద్దు. నెక్స్ట్ స్టెప్ ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ మనం ల్యాడర్ పొజిషన్ ఏంటి, మనం దీంట్లో సబ్జెక్ట్ ఎంత గ్రిప్ తెచ్చుకోవాలి, ఎన్ని అప్డేట్స్ వస్తున్నాయి,
ఇవన్నీ థింక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.